అందరికీ నమస్కారం. ఈరోజు మ్యాచ్ 28 నడుస్తుందన్నమాట. ఆదివారం కలకత్తా రైడర్స్ వర్సెస్ రాజస్థాన్ రాయల్స్. ఈడెన్ గార్డెన్స్ కలకత్తాలో మ్యాచ్ స్టార్ట్ అయిందనమాట. రాజస్థాన్ రాయల్స్ బాగానే మంచి కంఫర్టబుల్ పొజిషన్లో ఉంది పాయింట్స్లో. కేకేఆర్ మాత్రం స్ట్రగుల్ అవుతూ ఉందన్నమాట. సో రాజస్థాన్ రాయల్స్ టాస్ గెలిచి బ్యాటింగ్ సెలెక్ట్ చేసుకుంది ఫస్ట్ రౌండ్, ఫస్ట్ ఇన్నింగ్స్. సో వీళ్ళు ఓపెనర్స్ జైస్వాల్, వైభవ్ సూర్యవంశీ ఇద్దరు బ్యాటింగ్ స్టార్ట్ చేశారనమాట. సో ఇద్దరు కంఫర్టబుల్గా 39-46 చేశారు. సో జైస్వాల్ 39 రన్స్ ఇన్ 29 బాల్స్. దీంట్లో 4 4లు 2 6లు ఉన్నాయి. సూర్యవంశీ 46లో 28 బాల్స్లో 6 4లు 2 6లు ఉన్నాయన్నమాట. సో బేసిక్గా వీళ్ళిద్దరే కొంచెం స్కోరు. సో రాజస్థాన్ రాయల్స్ ఒక మోస్తరు స్కోరే చేసిందని చెప్పుకోవచ్చు. సో 20 ఓవర్స్కి వీళ్ళు 9 వికెట్స్ లూజ్ అయ్యి 155 చేశారనమాట. 155 చేశారు. సో 7.75 రన్ రేటు. సో కేకేఆర్ గెలవాలంటే 156 చేయాలి టార్గెట్ వాళ్ళది. సో ఇక బౌలింగ్ చూద్దాం. బౌలింగ్ అయితే కార్తిక్ త్యాగి 3 వికెట్లు, సునీల్ నార్నే 2 వికెట్లు, వరుణ్ చక్రవర్తి 3 వికెట్లు. ఇలాగా బౌలింగ్ ఉంది. సో వీటిల్లో ఇద్దరు వరుణ్ చక్రవర్తి తర్వాత కార్తిక్ త్యాగి, సో వీళ్ళిద్దరు బౌలింగ్ బాగుందని చెప్పుకోవచ్చు. సో ఎకానమీ కూడా వరుణ్ చక్రవర్తి అయితే జస్ట్ 14 రన్స్ ఇచ్చాడు 4 ఓవర్లలో. కార్తిక్ త్యాగి 22 రన్స్ ఇచ్చాడు. సో కలకత్తా రైడర్స్ వాళ్ళ హోమ్ గ్రౌండ్లోనే స్టార్ట్ చేసింది చేజింగ్ స్టార్ట్ చేస్తూ ఫస్ట్ వికెటే పోయింది ఫస్ట్ బాల్కే. సో ఇప్పుడు 2 వికెట్లు పోయాయి వాళ్ళకి. సో దే ఆర్ ట్రైన్ టు చేజ్. సో 156 టార్గెట్. చూద్దాం ఎంతవరకు వస్తుందో. ఈరోజు చరిత్రలో లిఖించుకోదగినటువంటి రోజు అనమాట. కేకేఆర్కి శుభదినం. సో 7 మ్యాచ్ల్లో మొదటి మ్యాచ్ గెలిచింది కలకత్తా. ఖాళీ అనుగ్రహించింది ఈడెన్ గార్డెన్స్ మీద. సో రాజస్థాన్ రాయల్స్ మీద చేజింగ్ చేస్తూ కలకత్తా నైట్ రైడర్స్ 161 ఫర్ 6కి 19.4 ఓవర్స్లోనే టార్గెట్ అధిగమించారనమాట, రీచ్ అయ్యారు. సో వీళ్ళల్లో చెప్పుకోవాల్సింది ఏంటంటే క్యామరూన్ గ్రీన్, రోమన్ పోవల్, రింకు సింగ్ 53 రన్స్ చేశాడు 34 బాల్స్లో, 5 4s 2 6s. సో మోస్ట్లీ రింకు సింగ్ ఇతనిదే ఎక్కువ స్కోర్ అని చెప్పుకోవచ్చు. సో ఇంకా క్యామరూన్ గ్రీన్ 27, రోమన్ పవల్ 23 చేశాడు. కెప్టెన్ రెహానే డక్అవుట్కి అవుట్ అయిపోయాడు అనమాట. అలాగే ఓపెనరు టిమ్ షేఫర్ట్ కూడా డక్అవుట్ అయ్యాడు. సో బేసికల్గా అది అంటే 151 స్కోరు. తక్కువ స్కోర్ అయినా కానీ కేకేఆర్ అంటే వాళ్ళు ఉన్న ఫామ్లో చేయకపోవచ్చేమో అని అనుకున్నాను నేను. సో అంచనాలన్నీ తారుమారు చేస్తూ వీళ్ళు కేకేఆర్ తమ ఫస్ట్ విక్టరీని రిజిస్టర్ చేశారనమాట. సో ఈరోజు గేమ్లో చూసుకుంటే
సూపర్ స్ట్రైకర్ ఆఫ్ ద మ్యాచ్ వచ్చి క్యామరన్ గ్రీన్. కేకేఆర్ ఇతను అనుకున్నట్టు కొంచెం హడావుడిగా ఆహ్, చేశాడు. ఇంకా అలాగే మోస్ట్ ఫోర్స్ ఆఫ్ ద మ్యాచ్ వచ్చి వైభవ్ సూర్యవంశీ, రాజస్థాన్ రాయల్స్ 6 ఫోర్స్. మోస్ట్ సిక్సెస్ ఆఫ్ ద మ్యాచ్ వచ్చి రింకు సింగ్, కలకత్తా నైట్ రైడర్స్, ఇతను 2 సిక్సెస్. అండ్ మోస్ట్ డాట్ బాల్స్ ఆఫ్ ద మ్యాచ్ వచ్చి వరుణ్ చక్రవర్తి, కలకత్తా నైట్ రైడర్స్, ఇతను 13 డాట్ బాల్స్ వేసాడు. అండ్ ప్లేయర్ ఆఫ్ ద మ్యాచ్ కూడా వరుణ్ చక్రవర్తి అనమాట. 3 ఓవర్స్కి 14 రన్స్, నన్ను 3 వికెట్లు తీసుకున్నాడు, 14 రన్స్ మాత్రమే ఇచ్చాడు 4 ఓవర్స్లో. సో అది ఈరోజు మ్యాచ్ విశేషాలు. ఫస్ట్ మ్యాచ్ అయిపోయింది. సో సెకండ్ మ్యాచ్ నడుస్తుంది. పంజాబ్ సూపర్ కింగ్స్ ఆడుతున్నారు. ఐ థింక్ దే ఆర్ డూయింగ్ దే ఆర్ హ్యావ్ డిడ్ ఏ గుడ్ స్టార్ట్. సో 100+ అలా చేశారు. ఒక వికెట్టే పడింది. రన్ రేట్ కూడా 10+ అలా ఉంది. సో ఓవరాల్గా మంచి స్కోర్ ఇస్తే లక్నో సూపర్ జైంట్స్ కూడా కొంచెం టార్గెట్ ఇబ్బంది అవ్వచ్చు. చూద్దాం ఆ మ్యాచ్ ఎలా ఉందో. ప్రస్తుతానికి కలకత్తా రైడర్స్కి అయితే కంగ్రాచులేషన్స్ చెప్దాం. ఆ, మళ్ళీ హోప్ఫుల్లీ చూద్దాం ఎలా వాళ్ళు టీంలో ఎలాగ పైకి వస్తారు. ఇంకా అంటే చాలా కింద ఉన్నారు, లాస్ట్ పాయింట్లో ఉన్న బాటంలో. ఎంతవరకు రాగలరో వేసి చూడాల్సిందే మనం.